లోకేష్కి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఏదైతే నిన్న వ్యూహం సినిమాని ఆపడం విషయంలో మా వ్యూహం మాకుంటుంది కదా అని లోకేష్ అన్నదానికి కౌంటర్గా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు. ఒకసారి విందాం. నాకు కూడా ప్రతి వ్యూహం ఉంటుంది కదా అని నీ కళ్ళల్లోంచి ఆనందం లీటర్ల కొద్దీ కారిపోతూ ఉంటే నిజంగా అంత పెద్ద వ్యూహకర్తం అయితే నిన్ను నువ్వు గెలిపించుకోవటానికి నువ్వు వ్యూహం ఎందుకు పనిలేదు బేబీ? ఈ పార్టీని గెలిపించుకోవటానికి వ్యూహం ఎందుకు పనిలేదు బేబీ? ఆఫ్టర్ ఒక సినిమా వారం ఉండి 2 వారాలు ఉండి వెళ్ళిపోయి సినిమాని ఆపటానికి కాదు డిలే చేయటానికి వ్యూహం పన్నితేనే నువ్వు ఆల్మోస్ట్ నీ మనసు కీరింతలు కొట్టి గంతులేసేస్తా ఉండే పరిస్థితి అది నీ వ్యూహం అనుకుంటే నువ్వు ఎంతవరకు లైఫ్లో ఇన్నేళ్ళు వచ్చి ఇంతవరకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఒకటేదో చేసి నువ్వు చేసాను చూసావా అది అని చెప్పేదానికి ఒక వ్యూహం అనలేదు. ఆఫ్టర్ ఒక సినిమాని డీలే చేయటానికి ఏదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు లేకపోతే అసలు నీ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అన్న దాంతో నేను ఎంత ఆనందపడిపోతా ఉంటే రేపు పొద్దున్న కొంపదీసి ఏదైనా ఒక సీటు గెలిసావంటే ఆనందం తట్టుకోలేక పోతావేమో అని నాకు కొంచెం కన్సర్న్గా ఉంది బేబీ. కొంచెం ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటే బెటరు. ఫైనల్గా నీ వ్యూహం అనేది ఏం లేదు అక్కడ. ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో కోర్టు వారు ఏదో అడిగారు, అది 11th వస్తుంది. అది దాని గురించి నువ్వెంత చూసుకుంటావు మేము అంతే చూసుకుంటాం. మరి ఎక్కువ డాన్స్లు ఆడేంత ఆనందం పొందాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు. ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? బేబీ ఈ పాయింట్ ఏంటంటే నేను నీలాగా నీ ఫాదర్ లాగా వ్యూహాలు పన్ను ఎప్పుడు నేను స్ట్రైట్గా చెప్పేస్తా. జగన్కి అంటే నాకు చాలా మంచి అభిప్రాయం, పాజిటివ్ అని చెప్పిన దాసేనా బేబీ? అరిసి చెప్పా, నోరు నెప్పేటట్టు ప్రతి ఛానల్లో కానీ నా ట్విట్టర్లో కానీ ఇంటర్వ్యూలో కానీ అంతా చెప్పా. ఓకే, ఇది ఇప్పటి నుంచి కాదు, లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పటి నుంచి ఉంది. ఓకే, అప్పుడు నిరంజన్ రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ మెంబరు ఆయన వాదిస్తున్నారంటే ఇప్పుడు తెలిసిపోయింది వెనకాల వైసీపీ ఉంది అని అంటాం కన్నా మూర్ఖత్వం అనేది నేను చూడలేదు. అంటే నాకు నిజంగా జాలేస్తుంది. ఏమో నేను దాసానా కాదు, నేను అది కాదు అని చెప్పానా? సత్యహరిశ్చంద్రుడు నేను న్యూట్రల్గా ఉంటానని చెప్పలా, ఎప్పుడూ చెప్పలేదు. ఏది 4-5 ఏళ్ల నుంచి నాకు సరిగ్గా టైం గుర్తులేదు. నువ్వేమో పెద్ద డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ లాగా నిరంజన్ రెడ్డి వచ్చాడు అందుకని తెలిసిపోయింది ఇప్పుడు వైసీపీ అని చెప్తే ఇంకా నీ ఇంటెలిజెన్స్కి నాకు తెలిసి సిబిఐలో చేరితే ఇండియా మొత్తం బాగుపడుతుంది. ఇది ఓవరాల్గా సినిమాటిక్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఆటోమేటిక్గా రామ్ గోపాల్ వర్మ అయితే ధైర్యంగా ఉన్నారు, తనకి ఆ సినిమా రిలీజ్ అవుతుందని.